హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఒక కొరియన్ డ్రామాని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. స్టార్టింగ్ సీన్లో మనకి హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల హీరోయిన్ అయితే వాళ్ళ నాన్నగారికి చేయాల్సిన కార్యక్రమాలని చేస్తూ ఉంటుంది. హీరోయిన్కి స్టెప్ మదర్ అయితే ఉంటుంది అన్నమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే చనిపోవడం వల్ల వాళ్ళ నాన్నగారు అయితే ఈమెని ప్రేమించి పెళ్ళి అయితే చేసుకుంటారు. అలా వీళ్ళందరూ ఒక ఇంట్లోనే ఉంటారన్నమాట, తన స్టెప్ మదర్ ఇంట్లో. అలా వాళ్ళ నాన్నగారు చనిపోయాక వాళ్ళ నాన్నగారు రూమ్కి అయితే మన హీరోయిన్ వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోయే ముందు హీరోయిన్ కి చెవులో ఒక విషయం అయితే చెప్తారు, తనకి ఒక ప్రెజెంటేషన్ అయితే రెడీ చేసి ఉంచానని. ఇది విన్న మన హీరోయిన్ అయితే వాళ్ళ నాన్నగారు చనిపోయాక రూమ్ కి వెళ్ళి చెక్ చేస్తాదన్నమాట. ఇంకా అప్పుడే ఒక పేపర్ అయితే దొరుకుతుంది. అక్కడ ఒక కంపెనీలో రిక్రూట్మెంట్ అయితే ఉంది, ఇంకా వేకెన్సీ ఉన్నాయి జాబ్ కని చెప్పి ఉంటది. హీరోయిన్ కి ఏమీ అర్థమవుదు. వెనక తిప్పి చూడగానే వాళ్ళ నాన్నగారు అయితే రాస్తారన్నమాట, ఈ కంపెనీలో నువ్వు జాబ్ అనేది కొట్టు. ఈ కంపెనీలో జాబ్ కొట్టాక అక్కడ డబ్బున్న ఒక అబ్బాయిని అయితే ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది అని చెప్పి రాస్తారు. ఇదంతా మన హీరోయిన్ చదివి కొంచెం పిచ్చి అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకి మన హీరోయిన్ అయితే చూపిస్తారు. తిన పేరు వచ్చేసరికి మూ అనమాట. ఆ కుటుంబంలో తను 8th జనరేషన్ ఒక వారసుడు అనమాట. చాలా డబ్బు ఉన్నది. తాత ముత్తాతల దగ్గర నుంచి తనైతే ఆస్తిని అనేది కొనిపుచ్చుకుంటాడు. ఇక్కడ తిన దగ్గరికి ఒక ఎంప్లాయీ వచ్చి, సార్ మన ప్రాఫిట్స్ అనేవి చాలా లాస్ లోకి అయితే వెళ్ళిపోయినాయి. ఈ మంత్ అసలు ఇక్కడ ఒక్క ప్రాఫిట్ కూడా రాలేదు సార్, అంతా లాసే అని చెప్పి హీరోకి చెప్తే హీరో అయితే అంటాడు, నువ్వు డబ్బుల గురించి అసలు వరి అవ్వకు, మా దగ్గర చాలా అంటే చాలా డబ్బులు ఉన్నాయి. నేను ఎప్పుడు డబ్బుల గురించి జీవితం గురించి ఎప్పుడు ఆలోచించను. నేను ఎప్పుడు ఫోకస్ చేసేది ఏంటంటే నా లైఫ్ని నేను ఎంత హ్యాపీగా బతకాలనేది. నువ్వు కూడా అలాగే బతుకు, ఫాలో యువర్ జాయ్ అని చెప్పి తనకైతే చెప్తాడనమాట. మనీ గురించి అసలు వరి అవ్వకు అని చెప్పి. ఇక్కడ మన హీరోయిన్ వల్ల సవితి తల్లి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేయగానే డాక్టర్ అయితే, హే గుడ్ న్యూస్, మీ అమ్మగారు కడుపుతో ఉన్నారు అని చెప్పి అంటారన్నమాట. ఇది విన్న మన హీరోయిన్కి ఏం చేయాలో అర్థమవుదు. ఒక్కసారి తన ఫ్యూచర్ని అయితే గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళ నాన్న చేసిన అప్పులకి వీళ్ళు రోడ్డు మీద పడినట్టు, తినడానికి కూడా తిండి లేదు, ఆ బిడ్డను పోషించడానికి కూడా ఏమీ లేదన్నట్టు హీరోయిన్ అయితే తలుచుకుంటూ ఉంటుంది. ఆ ఇద్దరు కూతుర్ని వీళ్ళందరినీ హీరోయినే పెంచుతున్నట్టు. నా కర్మిలా తగలాడిపోయేలా ఉందిరా బాబు, ఏం చేయాలి ఇప్పుడు, జాబ్ని ఎత్తుక్కోవాలని చెప్పి వాళ్ళ నాన్న ఇచ్చిన ఒక పాంప్లెట్ని అయితే చూసి, ఖచ్చితంగా ఇప్పుడు ఈ జాబ్కి అయితే వెళ్ళాలి. మా నాన్న చెప్పినట్టే ఒక మంచి అబ్బాయిని లవ్ చేసి పాడేసి వాడిని పెళ్లి చేసుకుని రిచ్ అయితే అవ్వాలి అనుకుంటుంది. ఇంకా దానికోసం ఇంటర్వ్యూకి కూడా రెడీ అవుతుంది అనమాట. ఇంకా అలా బాగా రెడీ అయ్యి ఇంటర్వ్యూకి అయితే వెళ్తుంది. కానీ హీరోయిన్ షూస్ అయితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటాయి. సరేలే ఏదో ఒకలా మేనేజ్ చేద్దామని చెప్పి వెళ్దేసరికి ఆ షూ అయితే అక్కడి నుంచి ఎగిరి కింద అయితే పడుతుంది. అమ్మో చాలా కాస్ట్లీ షూ అని చెప్పి పరిగెట్టుకొని వెళ్ళేసరికి ఇంకా అప్పుడే అక్కడ మన హీరో అయితే ఉంటాడనమాట. అది కూడా ఆ షూ అనేది పట్టుకొని మన హీరో అలా చూడగానే మన హీరోయిన్కి ఒకటే గుర్తొస్తుంది అనమాట. ఇలాగే సిండ్రెల్లాకి కూడా జరుగుతుంది కదా, అక్కడ ప్రిన్స్ అయితే షూ పట్టుకొని వచ్చాడు. నా లక్ చాలా బాగున్నట్టుంది, ఇంత అందగాడు నాకు దొరుకుతున్నాడు అని చెప్పి అనుకుంటుంది. ఇంకా హీరో అయితే అంటాడు, నువ్వు నన్ను చంపాలని ప్రయత్నించావు కదా అని చెప్పి అడిగేసరికి మన హీరోయిన్కి ఏమీ అర్థమవుదు. ఏంట్రా వీడు చంపడం గింపడం అంటున్నాడు అని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే చెప్తుంది, లేదు సార్ నేను మిమ్మల్ని చంపాలనుకోవట్లేదని, కానీ యాక్చువల్గా షూ అనేది మన హీరో తల మీద తగిలి మన హీరోకి చాలా నొప్పి వచ్చేస్తుంది అనమాట. నువ్వు నన్ను ఇలా చంపాలనుకుంటున్నావు, నా దగ్గర డబ్బు కోసమే కదా ఇదంతా చేస్తున్నావు అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. యాక్చువల్గా మన హీరోకి అమ్మాయిలందరూ ఒక రాల్ లాగా కనబడతారన్నమాట. ఇదంతా విన్న మన హీరోయిన్ అయితే, లేదు నన్ను క్షమించండి, ఇదంతా యాక్సిడెంటల్గా జరిగింది, మీరు నా షూ అనేది నాకు తిరిగి ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మర్యాదగా అడుగుతుంది. ఏంటి నా తల మీద కొట్టి నన్ను చంపేయాలనుకుంటున్నావు, మళ్ళీ నీకు షూ అనేది నేను ఇవ్వాలా, అసలు ఇవ్వను నేను అని చెప్పి అంటాడు. అని ఇదేమి కోఇన్సిడెంట్ కాదు, నువ్వు కావాలనే చేసావంటే, ఒరే బాబు నేను కావాలనే చేయలేదురా, ఇప్పుడు నీ తలపై నుంచి ఒక పిట్ అనేది వెళ్తుంది, అది నీ మీద రెట్ అనేది వేస్తే అది కావాలని వేసినట్ట ఏంటి, పొరపాటునే జరిగినట్టు, ఇవ్వరా బాబు షూ అని చెప్పి అంటదన్నమాట. ఏ ఆపుతావా, నేను ఇవ్వను అని చెప్పి మన హీరో అయితే అంటూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ అయితే అంటది, నీకు కావాలని చేస్తే ఎలా ఉంటుందో తెలియాలి కదా, సరే నేను కావాలని ఇప్పుడు చేస్తాను చూడు అని చెప్పి మన హీరోని అయితే వెనక్కి అనేది తోసేస్తుంది అనమాట. ఇంకా మన హీరో పడిపోబోతుంటే మన హీరోయిన్ని స్టైల్గా అయితే పట్టుకుంటుంది. ఇప్పుడు చూసావు కదా, ఇది కావాలని చేసినట్టు, ఇందాకటిది కావాలని కాదు, అర్థమైందా డిఫరెన్స్ ఎలా ఉంటుందో అని చెప్పి అంటది. ఇంటర్వ్యూవర్ దగ్గర బాగా నవ్వుతూ ఉండాలి అని చెప్పి నవ్వుతూ అయితే వెళ్తుంది. కానీ నవ్వు అనేది వెంటనే మాయమైపోతుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ చూసేది ఎవరో కాదు, మన హీరోనే. మన హీరో ముఖం చూసిన మన హీరోయిన్ నవ్వు అనేది అలానే ఎగిరిపోతుంది. ఇంకా మన హీరోకి
మాత్రం నవ్వు అనేది వచ్చేస్తుంది. ఏంటమ్మా ఇందాక నుంచి గడగడా గడగడా వాగేసావు కదా, ఇప్పుడు వాగడానికి ఏమైంది, వాగు, నీ బెస్ట్ అనేది నువ్వు ఇవ్వు, నిన్ను చూస్తే నాకు బాగా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది, నీకు జాబ్ కావాలా జాబు అని చెప్పి అంటాడు. ఆ మాటకి మన హీరోయిన్ అయితే అంటది, నాకు ఇందాకే తెలిసింది నీకు చావంటే చాలా భయమని, నీలాంటి వాడికి ఒక శాపం అనేది ఇస్తే ఏం చేస్తావు, నేనైతే ఒకటే కోరుకుంటా, నీకొచ్చే ఆనందం నీకొచ్చే సుఖం ఎప్పటికీ దొరకదు, ఇదే నా శాపం, నన్ను జాబ్లో పెట్టుకోకపోతే చూడరా అని చెప్పి శాపం అయితే ఇస్తుందన్నమాట. యాక్చువల్గా మన హీరోకి ఇవన్నీ చాలా భయం అన్నమాట. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉందామనుకుంటే ఎక్కడ పడితే అక్కడ మన హీరోయినే కనబడుతుంది అనమాట. ఇంకా పడుకుందాం అనుకునేసరికి బెడ్లో కూడా హీరోయినే కనబడేసరికి పిచ్ అనేది ఎక్కిపోయి ఇంకా వెంటనే హీరోయిన్కి అయితే కాల్ చేసేసి, రేపొద్దుట ఉద్యోగానికి వచ్చే, నాకు నీ చావు టార్చర్ అనేది వద్దు, కలల్లో కూడా నువ్వే వచ్చేస్తున్నావు తల్లి, గమ్మున తగలాడు అని చెప్పి అంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేస్తాడనమాట తిన ఒక న్యూ ఎంప్లాయీ అని. ఇంకా వాళ్ళు కూడా హీరోయిన్ని వెల్కమ్ చేస్తారు. ఇక్కడ అయితే ఒక మీటింగ్ అనేది పెడతారు, ఎవరికున్న గోల్స్ వాళ్ళు చెప్పాలి అని చెప్పి. ఇంకా అందరినీ గోల్స్ అనేది చెప్పమనేసరికి మన హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట తనకి గోల్ ఏంటో కాదు, తను ఒక సిండ్రెల్లా లాగా ఉండాలి అని చెప్పి అనుకుంటుందని. ఇంకా తను సిండ్రెల్లా అని చెప్పి అనగానే మన హీరోకి అయితే చాలా కోపం అనేది వచ్చేస్తుంది. ఇంకా సిండ్రెల్లానా అని చెప్పి ఇంకా వెంటనే తన క్యాబిన్కి అయితే మన హీరోయిన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతాడు, నువ్వు ఇక్కడ కావాల్సింది జాబ్ కోసం కాదు, పెళ్లి చేసుకోవాలని చెప్పి వచ్చావు, అది కూడా డబ్బున్నవాడిని అంతేనా చెప్పు అని చెప్పి అడిగేసరికి మన హీరోయిన్ కూడా అవును, కానీ నేను కష్టపడి అయితే వర్క్ చేస్తాను, అలానే నేను మంచిగా ఇక్కడ ఎవరినో ఒకరిని చూసుకొని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. కానీ మన హీరో మాత్రం లేదు, నువ్వు ఇక్కడ కష్టపడి పని చేయలేవు, అబ్బాయిల్ని ట్రాప్ చేయడానికి వచ్చావు, నీలాంటి దానికి నేను జాబ్ ఇవ్వను, నువ్వు కష్టపడలేవు, నీ వల్ల సమస్యలే అని చెప్పి అంటాడు. కానీ మన హీరోయిన్ మాత్రం ఒకసారి చూడండి, నాకు ఏ పని ఇచ్చినా నేను చాలా బాగా చేస్తాను, నా పని చూడకుండా మీరు నన్ను జడ్జ్ చేయలేరు కదా అని హీరోయిన్ అంటది. ఇంకా మన హీరో కూడా సరే అని చెప్పి బయటకైతే తీసుకువెళ్తాడు. ఇక్కడ ఒకటైతే చెప్తాడనమాట, ఈ కూల్ డ్రింక్స్ అనేవి ఉన్నాయి కదా, ఒక్కసారి కూడా కిందకి దించుకుంటా తాగాలి, ఎవరైతే దించుకుంటా తాగుతారో వాళ్ళే విన్ అయినట్టు, నువ్వు విన్ అయితే నేను జాబ్లో పెట్టుకుంటా అని చెప్పి అంటాడు. ఇప్పుడే మన హీరోయిన్ అయితే హీరో చేతికి తగిన దెబ్బ అనేది చూస్తాదన్నమాట. ఏమైంది మీ హ్యాండ్కి ఇలా కట్ అయినట్టుంది అనగానే మన హీరో అయితే అంటాడు, నాకు ఇది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిందిలే, నువ్వేమీ పట్టించుకోకు అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ అడుగుతుంది, ఎప్పుడు జరిగితే ఏముంది, మీకు అప్పుడు చాలా నొప్పిగా ఉండుంటుంది కదా, ఇప్పటికీ నొప్పిగా ఉందా అని అడుగుతుంది. ఇది విన్న మన హీరో అయితే కొంచెం షాక్ అవుతాడు, ఎందుకంటే ఇప్పటి వరకు తన్ని ఎవరు ఇలాగైతే అడిగి ఉండారన్నమాట. తనకి ఎలా దెబ్బ అనేది తగిలిందని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే లేదు బాగానే ఉంది, ఫస్ట్ గేమ్ అనేది చూద్దాం అని చెప్పి హీరోయిన్ వంక అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ కూడా సరే అయితే గేమ్ అనేది స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా గేమ్ అనేది స్టార్ట్ చేస్తాదన్నమాట. ఇంకా బాటిల్ ఓపెన్ చేసి తాగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రపంచమంతా అంతమైపోయినా హీరోయిన్ మాత్రం ఆపేలాగా ఉండదన్నమాట. ఇక్కడ ఉరుములు మెరుపులు వచ్చినట్టు మన హీరో అయితే అంతా ఊహించుకుంటాడు, కానీ అక్కడ యాక్చువల్గా ఏమీ జరగదు. ఇంకా హీరోయిన్ కంప్లీట్గా తాగేస్తుంది. ఇంకా మన హీరో కూడా తాగాలని చెప్పి ప్రయత్నిస్తాడు, కానీ మన హీరో అయితే ఒక సిప్కి బయట అనేది ఊసేస్తాడనమాట. ఎవరైనా ఇది తాగలరా, ఒక్కటి కూడా దించుకుంటా, సరేలే నువ్వే విన్ అయ్యో, రేపటి నుంచి జాబ్కి అయితే వచ్చాయి అని చెప్పి అంటాడు. ఇంకా సైన్ కూడా చేయండి కాంట్రాక్ట్ మీద అనగానే ఇంకా మన హీరో అయితే అప్రూవల్ చేసేస్తాడనమాట తన ఒక ఎంప్లాయీ కింద. ఇంకా మన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అంత డ్రింక్ అనేది తాగేయడం వల్ల మన హీరోయిన్కి అయితే స్టమక్ అంతా అప్సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా తనకి ఫుల్గా వాష్రూమ్ అయితే వచ్చేస్తుంది, నడవలేకపోతుంది, నడిస్తే ఎక్కడ పోసేస్తానో అని చెప్పి ఇంకా హీరోకి అయితే చెప్తుంది, నాకు బాగా వాష్రూమ్ అనేది వచ్చేస్తుంది అని చెప్పి. ఇంకా తను నడవలేకపోతుందని కూడా ఇది తెలిసిన మన హీరో అయితే తన్ని ఎత్తుకుంటూ ఉంటాడు. మన హీరోయిన్ అయితే అంటే అనమాట, కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళు ప్లీజ్ అని చెప్పి, నువ్వు ఆపుకో కొంచెం అని చెప్పి మన హీరో అంటే, ప్లీజ్ నన్ను ఫాస్ట్గా తీసుకెళ్ళు, ఇంకా ఫాస్ట్గా ప్లీజ్ ఫాస్ట్ ఫాస్ట్ అని అంటది. ఇంకా లేలుగైతే నేను వాష్రూమ్కి అయితే వెళ్ళి తను కంప్లీట్ చేసేసుకుంటుంది అనమాట. ఇంకా బయటకు వచ్చి అయితే డ్యాన్స్ అనేది చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో దగ్గరికి వచ్చి సిగ్గుపడిపోతుంది అనమాట. హీరో అయితే అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇలా నడుస్తున్నావు, ఏమైంది నీకు అని. హీరోయిన్ అయితే అంటది, నాకు ఇదంతా కొంచెం ఎంబారెసింగ్ అనిపిస్తుంది, అది కూడా మీ దగ్గర అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఆ అమ్మాయి పేరు డానియే. డానియే అయితే వచ్చి, మీరు ఇక్కడికి వెళ్ళిపోయారు, నేను మీకు ఎన్ని కాల్స్ అనేది చేశాను కానీ మీరు లిఫ్ట్ చేయరే, ఎంతైనా నేను మీ ఫియాన్సీని కదా, కాబోయే భార్యని పట్టించుకోవాలి కదా అని హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇదంతా హీరోయిన్ అయితే విని, ఏంటి ఫియాన్సీయా అని చెప్పి అంటది. హీరో అయితే ఏమీ మాట్లాడు. ఇంకా హీరోయిన్ అయితే రేపు పొద్దుట ఆఫీస్లో కలుస్తాను, ఉంటాను బాస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన హీరో అయితే ఇక్కడ అసలు నిద్రపోలేకపోతాడు. హీరోయినే గుర్తొస్తూ ఉంటుంది. సరే నిద్ర పట్టట్లేదు కదా అని ఎక్సర్సైజ్ అయితే చేస్తాడనమాట. ఇంకా అలా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన హీరోయిన్ అయితే గుర్తొస్తుందన్నమాట. మన హీరో అయితే హీరోయిన్ని ఎత్తుకున్నప్పుడు మన హీరోయిన్ అయితే ఫాస్ట్గా ప్లీజ్ ఫాస్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది కదా. ఇవన్నీ మన హీరోకి అయితే గుర్తొస్తాయి. ఇంకా మన హీరో అయితే ఫుల్గా ఇమేజిన్ చేసుకొని, ఏంట్రా బాబు నాకు ఇంత వల్గర్గా డ్రీమ్స్ అనేవి వస్తున్నాయి,
మరి నా ఇమాజినేషన్ ఇంత వరస్ట్గా పడిపోయిందని నేను అనుకోవడం లేదు అని చెప్పి తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా తను కొంచెం ఎంబారెసింగ్గా కూడా ఫీల్ అవుతాడు తను ఊహించుకున్నది. ఇక్కడ హీరోయిన్కి అయితే ఒక ఎంప్లాయీ పరిచయం చేస్తాడనమాట. ఇక్కడ నువ్వు ఏం వర్క్ చేయాలా అని చెప్పి. ఇక్కడ మనకి పెద్దవాళ్ళు అయితే వస్తారు. ఇక్కడ వాళ్ళు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారు, మంచిగా గేమ్స్ అనేవి ఆడుకుంటారని హీరోయిన్కి అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఎలా ఆడుకుంటారా ఏంటా అని చెప్పి. ఇదే హీరో ఒక బిజినెస్. ఇంకప్పుడు అక్కడికి ఒక పర్సన్ వచ్చేసరికి మన హీరోయిన్ అయితే ఎలాగైనా వీడిని లవ్లో పాడేసి తను పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకొని, సరే నేను ఇతన్ని తీసుకువెళ్తాను అని చెప్పి అంటది. కానీ ఇంకా అప్పుడే మన హీరో అయితే వచ్చి, తిను కొత్తగా వచ్చింది సార్, మేము తినికి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి, మీరు ఇంకొక వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో వెళ్ళండి, నేను తినికి ట్రైనింగ్ అనేది ఇస్తా అని చెప్పి అంటాడు. ఇంకా మన హీరోయిన్ అయితే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడనమాట. అలా తీసుకొని వెళ్ళడం అనేది ఇక్కడ డానీ అయితే చూస్తుంది. ఎందుకని తన్ని తీసుకొని వెళ్తున్నాడు అని చెప్పి వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి, నువ్వేమైనా తన్ని ఇష్టపడుతున్నావా ఏంటి, అంత క్లోజ్గా ఉంటున్నావు అని అడుగుతుంది. కానీ మన హీరో మాత్రం, నేను ఎందుకని తన్ని ఇష్టపడతాను, తను నా ఎంప్లాయీ, అయినా నేను అలాంటి అమ్మాయిని అసలు ఇష్టపడను, నాకు చిరాకు అని చెప్పి డానీకి అయితే చెప్తాడనమాట. ఇంకా డానీ ఈ మాటలన్నీ విని, నాకు తెలుసు నీకు నేనంటేనే ఇష్టం అని చెప్పి అంటది. మన హీరో అయితే ఏదో ఒకటి అనుకో అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ అయితే తన అక్క దగ్గరికి వెళ్తాదన్నమాట మనీ అనేది అడగడానికి. కానీ అక్కడే ఇంకో డాక్టర్ ఉండడం వల్ల మన హీరోయిన్ అయితే మనీ అనేది అడగలేకపోతుంది. ఇంకా తన సిస్టర్కి అయితే పని ఉండడం వల్ల అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఇదంతా గమనించిన అక్కడున్న డాక్టర్ అయితే అంటాడు, నువ్వు మీ అక్కని మనీ అడగడానికి వచ్చావని తెలుసు మరదలా, నీకు తెలుసు కదా నేను మీ అక్కని ప్రేమిస్తున్నానని, మీ అక్క రింగ్ సైజ్ అనేది నాకు ఇస్తే నేను నీకు మనీ అనేది ఇస్తా అని చెప్పి ఆమెతో బేరం అనేది కుదుర్చుకుంటాడు. ఇంకా మన హీరోయిన్కి కూడా మనీ కావాలి కాబట్టి వాళ్ళ అక్క రింగ్ సైజ్ అనేది తనకైతే ఇచ్చి తన దగ్గర నుంచి మనీ అనేది తీసుకుంటుంది. ఈ రోజు నుంచి నా అదృష్టం ఏంటో నాకైతే తెలిసిపోతుంది, నేను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆమె దగ్గరికి అయితే మనీ పట్టుకొని వెళ్తుంది. నీ కోరిక ఏంటి తల్లి అని చెప్పి అక్కడున్న ఆమె అడిగేసరికి మన హీరోయిన్ అయితే చెప్తుంది, నేనైతే ఒక డబ్బున్న వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, తను నన్ను చాలా అంటే చాలా ప్రేమించాలి, అలాంటి వాడు ఎవరైనా ఉంటారా, నా జీవితంలో ఈ కోరిక నెరవేరుతుందో లేదో చెప్పండి అని అడిగేసరికి, నువ్వు అనుకుంటే ఏదైనా జరుగుతుంది, కానీ నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని వ్యక్తితో నీకంటే పెళ్ళి అయితే జరుగుతుంది, వాడే నిన్ను ప్రేమగా అయితే ప్రేమిస్తాడు, బహుశా మీ విధి ఇలాగే ఉంటుంది అనగానే ఇంకా మన హీరోయిన్ అయితే అనుకుంటుంది అన్నమాట, తన కోరికలన్నీ ఒక పేపర్ మీద రాసి నాకు కావాల్సిన వాడు త్వరగా దొరికితే ఎంత బాగుంటుందో అని చెప్పి కోరికలు అయితే కోరుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆ పేపర్ అయితే ఎగిరిపోయి ఒక పర్సన్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. మన హీరోయిన్ అయితే పట్టుకోవాలనుకునేసరికి ఆ పర్సన్ అయితే పట్టుకుంటుంది. తినే మన సెకండ్ లీడ్ మాట. మీరు వచ్చేసరికి బోక్యోంగ్డు. ఇంకా తిన్ని చూసిన మన హీరోయిన్ అయితే అక్కడికక్కడే ఫ్లాట్ అయిపోతుంది. ఇంక ఇదంతా దూరం నుంచి మన హీరో అయితే చూస్తాడు. మన హీరోయిన్ ఏదో పని ఉందని చెప్పి పక్కకి వెళ్ళేసరికి ఇంకా బోక్యోంగ్డు అండ్ మన హీరో ఇద్దరు అయితే చూసుకొని ఒకరి మీద ఒకరు అయితే కుమ్మరించేసుకుంటారన్నమాట కోపాన్ని. ఇంకా అలా జలసితో నిండిపోతారు. ఇక్కడ మన హీరోయిన్ అయితే బోక్యోంగ్డిని చూసి, అబ్బా ఇంత అందంగా ఉన్నాడు, ఇంత పొడుగా, ఇంత అందమైన వాడు ఎక్కడైనా ఉంటాడా, వీడిని పెళ్లి చేసుకుని డజన్ మంది పిల్లల్ని కనాలి అని చెప్పి అనుకొని, మీరు ఏం వర్క్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. ఇంకా బోక్యోంగ్డు అయితే చెప్తాడనమాట, నేను ఒక డైరెక్టర్ని అని చెప్పి. ఇంక ఇది విన్న మన హీరోయిన్ అయితే ఫ్లాట్ అయిపోతుంది. ఇంకా బోక్యోంగ్డు వెళ్లే ముందు హీరోయిన్ అయితే చెప్తాడు, నీ జుట్టును నువ్వు తినకు, అంతగా ఆకలిస్తే చెప్పు, నీ కోసం నేను ఏదైనా ఆర్డర్ చేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇది విన్న మన హీరో అయితే, నీ జుట్టును నువ్వు తినకు అని చెప్పి సొల్లి మాటలు చెప్తున్నాడు, సొల్లిగాడు అని చెప్పి అంటాడు. ఇంకా మన హీరోయిన్ అయితే అంటాడు, పల్లికి లించింది ఆపి కానీ నువ్వు కొంచెం పోనీటైల్ అనేది వేసుకోవచ్చు కదా, జుట్టు లోపలికి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా సరే బాస్ అని చెప్పి ఇంకా అక్కడికక్కడే పోనీటైల్ అనేది వేసుకుంటూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ అందాన్ని చూసిన మన హీరో అయితే అక్కడికక్కడే ఫ్లాట్ అయిపోతాడు. ఇది కూడా ఇంత అందంగా ఉంటుందని నేను ఇప్పుడే చూస్తున్నా అని చెప్పి తన మనసులో అయితే అనుకుంటాడనమాట. మన హీరో అయితే సోషల్ క్లబ్ అనేది పెట్టి చాలా సంవత్సరాలైంది కాబట్టి మీ ఇక్కడ పార్టీ అనేది పెడతాడు. ఇంకా హీరోయిన్ అయితే రాలేదేంటని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక్కడ అందరూ వస్తారు కానీ మన హీరోయిన్ రాదన్నమాట. అలా చూస్తూ ఉండేసరికి మన హీరోయిన్ అయితే వస్తుంది. మన హీరోయిన్ చూసి మన హీరో అక్కడికక్కడే ఫ్లాట్ అయిపోతాడు. ఇంకా మన హీరోయిన్ అయితే మన హీరోని చూస్తుందని మన హీరో అనుకుంటాడు కానీ డైరెక్ట్గా ఇక్కడ బాంగ్యూంగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఇది చూసిన మన హీరోకి ఫుల్ జెల్సీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా అప్పుడే బాంగ్యూ అయితే వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి అయితే చూస్తుంది. ఇంకా బాంగ్యూ డోంగ్ని అయితే పిలిచి, మీరు డైరెక్టర్ కదా, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది, అయినా మీరు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు, మీకు కంపెనీ ఏమైనా కావాలా అంటే, లేదు నాతో పాటు హీరోయిన్ ఉందని చెప్పి తనైతే చెప్తాడు. ఇంకా హీరోయిన్ని చూసి తనైతే అంటది, మీతో ఇంత క్లోజ్గా ఉంటుందంటే తినికి ఏదైనా ఆలోచన ఉందేమో, బహుశా మిమ్మల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో అని చెప్పి అంటదన్నమాట.
నిజమేనా అని చెప్పి అనేసరికి హీరోయిన్ ఏమీ మాట్లాడదు. నువ్వు ఇక్కడ పని చేస్తావు కదా, వెళ్ళి నాకు ఒక డ్రింక్ అనేది తీసుకురా అని చెప్పి హీరోయిన్ అయితే పంపిస్తుంది. ఇక హీరోయిన్కి ఇదంతా కొంచెం అవమానంగా అనిపిస్తుంది. కానీ తన కోపాన్ని అంతా కంట్రోల్ చేసుకొని సరేలే డ్రింకే కదా తీసుకురావాలి అని చెప్పి తన కోసం డ్రింక్ అనేది తీసుకువెళ్తుంది అన్నమాట. కానీ ఆ అమ్మాయి మాత్రం నాకు ఈ ఫ్లేవర్ అనేది ఇష్టం లేదు, నన్ను అడగకుండా ఎలా తీసుకొచ్చావు అని చెప్పి హీరోయిన్ మీద అరిచి హీరోయిన్ మీద ఒప్పేస్తుంది అన్నమాట డ్రింక్ అంతా. ఇంకా అలా వంపేయడం వల్ల హీరోయిన్ అయితే స్లిప్ అయ్యి పడిపోతుంది. ఇంకా మన హీరోయిన్ కూడా ఆ అమ్మాయిని పాడేస్తుంది అన్నమాట ఇంకా చేయి పట్టుకొని. ఇంకా ఇద్దరు పడిపోయేసరికి అందరూ అయితే చూస్తూ ఉంటారు. ఇక్కడ మన బోగ్యోంగ్ డోంగ్ మాత్రం ఆ అమ్మాయికి నాప్కిన్ అనేది ఇస్తాడనమాట. ఇంకా నాప్కిన్ ఇచ్చి లేగు నేను లేపుతాను అని చెప్పి ఆ అమ్మాయికి చెయ్యిని కూడా ఇస్తాడు. ఇదంతా తన తప్పే అని ఆ అమ్మాయి అంటే అవును తన తప్పే అని బోగ్డోయంగ్ కూడా అంటాడు. ఇదంతా విన్న హీరోయిన్ అయితే చాలా అప్సెట్ అయిపోతుంది, తను ఎందుకని ఇలా బిహేవ్ చేశాడని. ఇదంతా హీరో అయితే దూరం నుంచి చూస్తూ ఉంటాడనమాట. ఇదంతా చూసిన మన హీరోకి అయితే కోపం అనేది వస్తుంది. ఇక్కడ బోగ్యోడోంగ్ అయితే హీరోయిన్కి హ్యాండ్ అనేది ఇవ్వడం హీరో అయితే చూసి వెంటనే తన హ్యాండ్ అనేది పక్కకు గంటేసి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా హీరోయిన్కి అయితే ఇలా చెప్తాడు, నాకు నచ్చింది అని చెప్పి. ఏం నచ్చిందో తెలుసా, నువ్వు తెచ్చిన ఫ్లేవర్ జ్యూస్, అది నాకు ఇష్టమైంది నువ్వు తీసుకొచ్చావు అని చెప్పి అంటాడు. ఇది విన్న హీరోయిన్ అయితే వెంటనే హ్యాండ్ అనేది ఇస్తుందన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే పైకి అనేది లేపుతాడు. ఇంకా అక్కడ ఉన్న డానీకి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా వెంటనే అక్కడ మన హీరోయిన్ అయితే లాగపెట్టి చాచిపెట్టి కొట్టేస్తుంది అన్నమాట. ఇంకా అందరూ అలా చూస్తూనే ఉంటారు. ఇంకా డానీ అలా కొట్టడంతో డానీకి కూడా కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది. ఇంక ఇదంతా చూసి డానీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట ఏమీ మాట్లాడుకుంటా. ఇంకా మన హీరో అయితే ఏమీ మాట్లాడుకుంటా హీరోయిన్ అయితే తన క్యాబిన్లోకి తీసుకువెళ్తాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఎందుకు మీరు ఇదంతా చేశారు అని చెప్పి. నువ్వు నా ఎంప్లాయీవి, నిన్ను కాపాడుకోవడం నా ఫస్ట్ ప్రయారిటీ. అయినా చాలా గట్టిగా కొట్టింది కదా డానీ, అయినా చూడు మచ్చేమైనా పడిందా అని అడుగుతాడనమాట. లేదులేండి ఏ మచ్చ పడలేదు, అయినా తను ఎంతైనా మీ కాబోయే భార్య, వెళ్ళి తనతో మాట్లాడి ఓదార్చండి అని చెప్పి హీరోయిన్ అయితే పంపుతుందన్నమాట. ఇంకా వెళ్ళే ముందు ఇక్కడ మన హీరో అయితే అంటాడు, నీకు ఒక విషయం చెప్పనా, ఈ డ్రెస్లో నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. ఈ డ్రెస్ అనేది క్లీన్ చేసుకుని మళ్ళీ పార్టీకి అయితే వచ్చి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. కానీ మన హీరోయిన్కి ఏం అర్థమవుదు, ఎప్పుడూ లేనిది ఇంత సడన్గా నాతో ఇంత మంచిగా ఎందుకని ప్రవర్తిస్తున్నాడు, ఏమైంది తన ప్రవర్తనకు కారణం ఏంటి అని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ మన హీరో అయితే వాష్రూమ్లో ఉంటాడనమాట. ఇంకా మన హీరో దగ్గరికి బోగ్యోంగ్ డోంగ్ అయితే వస్తాడు. ఇంకా బోగ్యోంగ్ డోంగ్ అయితే అడుగుతాడు, నువ్వెందుకని అలా చేసావో నాకు తెలీదు, బహుశా నువ్వు తన్ని ఏమైనా ఇష్టపడుతున్నావా అని చెప్పి అనేసరికి నాకేం అర్థం అవ్వట్లా, ఇష్టపడుతున్నానో లేదో అది నీకు అనవసరం, ఫస్ట్ నేను నా ఎంప్లాయీస్ని కాపాడుకోవాలి, అదే నేను చేశాను అని మన హీరో అంటాడు. ఆ మాటకి బోగ్యోంగ్ డోంగ్ అయితే ఇలా అంటాడు, నీకు తెలుసు కదా ఒకవేళ నువ్వు ఇష్టపడితే సొసైటీ మాత్రం తన్ని నీ భార్య కింద యాక్సెప్ట్ చేయదు, అంటే నీ లవర్ కింద కూడా యాక్సెప్ట్ చేయదు, అలాంటి అమ్మాయిని నువ్వు ఇష్టపడలేవు అని అనగానే ఇదంతా విన్న మన హీరో అయితే అంటాడు, నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావా, 10 మంది ఏమనుకుంటున్నారో అంతలా ఆలోచించి నా మీద అంత కేర్ చూపించి నా గురించి అంత వరి అవుతున్నావంటే బహుశా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావేమో, నువ్వు తేడా అని నేను తేడా కాలేను కదా, నేను అలాంటి టైప్ కాదు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంక ఇదంతా అనగానే ఇక్కడ బోగ్యోంగ్ డోంగ్ అయితే అంటాడు, ఈ ఆట అనేది నువ్వే మొదలెట్టావు కదా, ఈ ఆటలో నేను ఓడిపోవాలని చెప్పి అనుకోవడం లేదు, చూసుకుందాం ఎవరు గెలుస్తారు ఈ గేమ్లో అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే ఆమెకి వెళ్ళి సారీ చెప్తుంది, మేడం మీ క్లాత్స్ అనేవి నా వల్ల పాడైపోయినాయి కదా, డ్రై క్లీనింగ్కి ఎంత అయిందో చెప్పండి నేను మనీ పే చేస్తా అని చెప్పి అంటది. కానీ అక్కడున్న అమ్మాయి మాత్రం, నిజం చెప్పాలంటే నేను కావాలనే నిన్ను పాడేశాను, అయినా సరే నువ్వు నాకు సారీ అనేది చెప్తున్నావు, చూసావా నువ్వు పేదరాలివి, నేను డబ్బున్న దాన్ని, డబ్బున్న వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అది తప్పే కాదు, నీలాంటి వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా అది తప్పు లాంటిదే, నీ విలువేంటో నీకు అర్థమైంది కదా, ఇప్పటికైనా ఆలోచించు ఎవరితో ఉండాలో అని చెప్పి అంటది. ఇదంతా ఇక్కడ బోగ్యోంగ్ డోంగ్ అయితే వింటాడనమాట. కానీ మన హీరోయిన్కి మాత్రం బోగ్యోంగ్ డోంగ్ ఏం చేశాడో అదే గుర్తొస్తూ ఉంటుంది. ఇదంతా గుర్తు తెచ్చుకున్న మన హీరోయిన్ అయితే కొంచెం దూరంగా ఉంటుందన్నమాట బోగ్యోంగ్ డోంగ్కి. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది బోగ్యోంగ్ డోంగ్తో అసలు మాట కూడా మాట్లాడుకుంటా. ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటుంది అనమాట, ఇక్కడికి వచ్చాకైనా నా జీవితం మారుతుందని చెప్పి అనుకున్నా, లేదు నా జీవితం ఎప్పటికీ మారదు, నేనేం తప్పు చేశానని ఇదంతా జరుగుతుంది అనగానే మన హీరో అయితే వస్తాడు. ఏమైంది ఏడుస్తున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా అని చెప్పి అడుగుతాడనమాట. ఆ వాడికి హీరోయిన్ అయితే అంటది, ఇక్కడ అంతా ఒకటే, ఇక్కడికి వచ్చాకైనా నా జీవితం నా విలువ మారుతుంది అనుకున్నా, కానీ నా విలువ మారలేదు నా జీవితము మారలేదు అని చెప్పి అనగానే, నీ జీవితం మారడానికి నీ యొక్క విలువ మారడానికి నేనైతే హెల్ప్ చేస్తాను అని చెప్పి మన హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్కి ఏమీ అర్థమవుదు ఏంటంటున్నాడని. మన హీరో బోగ్యోంగ్ డోంగ్ వంక అయితే చూసి ఇంకా వెంటనే హీరోయిన్ వంక చూసి వెంటనే హీరోయిన్ అయితే కిస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాడనమాట.
ఇక్కడ అందరూ అయితే హీరో హీరోయిన్నే చూస్తారు వీళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళగానే అక్కడున్న కొలీగ్స్ అయితే అడుగుతారు, కిస్ తర్వాత నైట్ ఏమైనా జరిగిందా సంథింగ్ సంథింగ్ అని చెప్పి అడగగానే మన హీరోయిన్ అయితే అంటది, లేదు ఏమీ జరగలేదు, బాస్ తాగడం వల్ల అలా కిస్ చేశాడు, మీకు తెలుసు కదా ఆయన గురించి అని చెప్పి హీరోయిన్ అయితే కవర్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ మన హీరోయిన్ కూడా అలానే క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అక్కడున్న ఎంప్లాయీస్, మీరు కావాలని కిస్ చేశారా లేకపోతే తాగిన మత్తులో కిస్ చేశారా, ఇంటెన్షన్గా కిస్ చేశారా లేకపోతే ఏదో పొరపాటున కిస్ చేశారా చెప్పండి అని అడిగేసరికి మన హీరో అయితే చెప్తాడు, రే బాబు ఆపండ్రా, నేను తనకి హెల్ప్ చేయాలని చెప్పి కిస్ చేశాను, అంతేగాని ఇంకేమీ లేదు, ఇది సోదా ఆపుతారా అనగానే ఇక్కడ బాక్యోంగ్ డంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడు. నీకు మధ్య హీరోకి మధ్య ఏమైనా సంథింగ్ ఉందా చెప్పు, రాత్రి జరిగింది కదా దానికి నువ్వేమైనా చెప్పగలవా అని అడగగానే హీరోయిన్ అయితే చెప్తుంది, తన తాగినప్పుడు ఇలానే చేస్తాడు అండ్ తనకి ఇది ఒక అలవాటు మాత్రమే, మీరేమీ అనుకోండి మా మధ్య ఏమీ జరగట్లేదు అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న బాక్యోంగ్ డంగ్, అలాగైతే మంచిదే, నిన్నొకటి అడగాలనుకుంటున్నా, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నా స్టూడియోకి అనేది రావచ్చు కదా, నీతో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్కి ఏమీ అర్థమవుదు. ఇంకా హీరోయిన్ దగ్గరికి ఒక ఎంప్లాయ్ అయితే వచ్చి, ఏంటి ఆలోచిస్తున్నావు, అయినా నీకు ఒక విషయం తెలుసా, మన బాస్ నిన్ను లవ్ చేస్తున్నాడు అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న హీరోయిన్ అయితే, అవునా, కానీ నాకు తెలియడం లేదే, తను ఎప్పుడు నాకు లవ్ చేస్తున్నట్టు కూడా అనిపించట్లా, నాకు ఎలా తెలుసుకోవాలో కూడా తెలియడం లేదు మన బాస్ నన్ను లవ్ చేస్తున్నాడో లేదో అని చెప్పి అంటే, మళ్ళీ నువ్వు మన బాస్ని కిస్ చేయి, తనకైతే నువ్వు నచ్చావంటే కిస్ అనేది చేపించుకుంటాడు, లేకపోతే నిన్ను తోసేస్తాడు అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ కూడా సరే అని చెప్పి తన బాస్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి హీరోతో ఇలా చెప్తాదన్నమాట, నన్ను బాక్యోంగ్ డంగ్ అయితే రేపొద్దుట తన స్టూడియోకి అయితే రమ్మన్నాడు అని చెప్పి అంటది. స్టూడియోకా, ఎందుకు వెళ్ళాలి నువ్వు అసలు అని చెప్పి అంటాడు. వెళ్ళకు అని చెప్పి అనగానే మన హీరోయిన్ అయితే అంటది, వెళ్ళాలో లేదో అనేది ఇప్పుడు నేను చేసేదాన్ని బట్టే ఉంటుంది, అయినా నేను ఇప్పుడు ఒకటైతే చేయాలనుకుంటున్నాను అని చెప్పి అంటదన్నమాట. మనకి హీరోకి అయితే ఏం అర్థమవుదు, ఏం చేయాలనుకుంటున్నావు అది చెప్పు, మరీ ఇంత దగ్గరికి రాకు భయమేస్తుంది అని చెప్పి అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అంటదన్నమాట, లాస్ట్ టైం మన ఇద్దరం ప్రాపర్గా కిస్ చేసుకోలేదు కదా, ఇప్పుడు మన ఇద్దరం ప్రాపర్గా కిస్ చేసుకుందాం, ఎవరూ లేరు కదా అని చెప్పి అంటదన్నమాట. మన హీరోకి ఏమీ అర్థమవుదు. ఇంకా మన హీరోయిన్ అయితే కిస్ చేసేలాగా దగ్గరికి అయితే వెళ్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.